ఒత్తిడి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కటేంటంటే ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి ఉండండి, ఓడ్చుకొని ఉండండి. ఎందుకు తెలుసా? ఎండాకాలం ఇట్లే ఉంటుందా సంవత్సరం అంతా? 40 డిగ్రీలు వస్తుంది, 41, 44, 45 వరకు పోతుంది. ఎంత వేడి ఉంటుంది, శాఖం తగులుతుంటుంది. మధ్యాహ్నం 12, 1 గంట ఏంటంటే బయట ఒక్క పిట్ట కూడా కనపడదు. ఎండాకాలం అలాగే ఉంటుందా? ఏం చేస్తాం మనం? ఎదురు చూస్తాం, నెక్స్ట్ సీజన్ కొరకు ఎదురు చూస్తాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాలాలు మారిపోతూనే ఉంటాయి. ఎప్పుడూ కాలాలు మారిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదు కదా. ఈ పరిస్థితి ఇట్లే ఉంటుంది అనుకునే కదా పురుగుల మందు తాగి చచ్చిపోయేది. ఒత్తిడి వచ్చినప్పుడు మరణం దగ్గరికి వెళ్ళొద్దు. ఒత్తిడి వచ్చినప్పుడు ఓపిక పట్టి ఉండవు. ఒత్తిడిని ఎక్కువసేపు దేవుడు ఉంచడు. అటువంటి చట్టం భూమి మీద లేదు. ఒత్తిడి ఎల్లకాలం ఉండదు, అలసట ఎల్లకాలం ఉండదు, విసుగు ఎల్లకాలం ఉండదు. గనుక ఒత్తిడి వచ్చినప్పుడు ఓడ్చుకో. నిరీక్షణ గల వారై ఆనందించు, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకు? ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలంటే, అమ్మా ఇప్పుడు నేను ప్రెషర్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఒత్తిడిలో ఉన్నాను కనుక ఈ ఒత్తిడిలో నేను ఏ నిర్ణయము తీసుకోకూడదు.